మా అక్కడ వాయిస్ వీడియో అంతా క్లియరే కదా నాయనా? సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. బట్ దీనికన్నా ముందు అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెలియాలి మనకు. ప్రోగ్రెషన్స్ ఇవన్నీ ఏంటి పరిస్థితి అంటే ఒక సిరీస్ ఇస్తారు. ప్రోగ్రెషన్ అంటే ఒక సిరీస్ అమ్మ, ఒక వరుస క్రమము. ఓకేనా, ఒక సిరీస్ ఇస్తారు. మరి ఏదైనా ఒక ప్రోగ్రెషన్, ఒక సిరీస్ అనేటువంటిది మన కంటికి కనపడింది అనుకోండి, ఆ ప్రోగ్రెషన్ అనేటువంటిది ఏదైనా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా, ఆ ప్యాటర్న్ ఏంటి, ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని దానికంటే ఒక సపరేట్ నేమ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాం. మరి ఈ ప్రోగ్రెషన్ లో మీరు గమనించండి, ఈక్వల్ డిఫరెన్స్ కలిగి ఉంటే, ఈక్వల్ డిఫరెన్స్ కలిగి ఉంటే, సమానమైనటువంటి భేదము కలిగి ఉంటే, అప్పుడు ఆ ప్రోగ్రెషన్ మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కలిగి ఉంటుంది అని అర్థం. అలా కాకుండా సేమ్ రేషియో కలిగి ఉంటే, సమానమైనటువంటి నిష్పత్తి కలిగి ఉంటే, అటువంటి ప్రోగ్రెషన్ ను జామెట్రిక్ ప్రోగ్రెషన్ పిలవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఒక ప్రోగ్రెషన్ తీసుకున్నాను. ప్రోగ్రెషన్ మీన్స్ ఒక వరుస క్రమం, ఏదైనా అవ్వచ్చు, 1 2 3 4 5 కావచ్చు, ఏవైనా సరే ఒక నెంబర్ సిరీస్ అనేటువంటిది మన కంటికి కనపడుతూ, మరి ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్ లో ఈక్వల్ డిఫరెన్స్ కలిగి ఉంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో కలిగి ఉన్నట్లు, సేమ్ రేషియో కలిగి ఉంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కలిగి ఉన్నట్లు. మరి ఏంటి ఈక్వల్ డిఫరెన్స్ అంటే చూడు, 1 2 3 4 5 6 ఇలా ఉందబ్బా. ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు, ఒక సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడమ్మా ఒకసారి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 1 1 1 1 1. డిఫరెన్స్ చూడడం కూడా క్లారిటీ ఉండాలి. ఇక్కడ 2 లోంచి 1 పోతే 1, 3 లో నుంచి 2 పోతే 1, 4 లో 3 పోతే 1, 5 లో 4 పోతే 1, 6 లో 5 పోతే 1. అంటే డిఫరెన్స్ మీన్స్ T2 మైనస్ T1, T1 మైనస్ T2 తీసుకోకూడదు. T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్ టర్మ్, T3 అంటే థర్డ్ టర్మ్, ఈ విధంగా. సో మరి సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ను తీసేస్తే వచ్చినటువంటి దాన్ని డిఫరెన్స్ అని పిలుస్తారు. మరి డిఫరెన్స్ అనేటువంటిది కామన్ గా కలిగి ఉంటే అటువంటి ప్రోగ్రెషన్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో డిఫరెన్స్ అనేటువంటిది సమానంగా కలిగి ఉన్నప్పుడు అటువంటి ప్రోగ్రెషన్ మనము అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో కలిగి ఉందని పిలుస్తాము, లేదా అంక శ్రేణిలో కలిగి ఉంది అని పిలుస్తారు. శ్రేణి ప్రోగ్రెషన్ అంటే శ్రేణి అంటే కొన్ని నెంబర్ల యొక్క సముదాయము. ఓకేనా. అంక శ్రేణి అంటే వరుస క్రమములో ఉన్నటువంటి సంఖ్యల మధ్య గల భేదము సమానంగా కలిగి ఉంటే అటువంటి శ్రేణిని అంక శ్రేణి అని పిలవడం జరుగుతుంది, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ పిలవడం జరుగుతుంది. మరి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అయిపోయిన తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేద్దామండి. బట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో కొన్ని ఫార్ములాస్ అనేటువంటివి నువ్వు నేర్చుకోవలసి ఉంటుంది. మరి ఏం ఫార్ములాస్ నేర్చుకోవాలి? ఇందులో ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఓకే. ఏ అంటే మొదటి అంకె లేదా సంఖ్య వాడు ఇచ్చినటువంటి శ్రేణిలోని. కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండమ్మా, T2 మైనస్ T1. సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాల్సి ఉంటుంది, థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్ తీసేయాల్సి ఉంటుంది. పొరపాటున మీరు ఇలా ఈ 1 మైనస్ 2 ఇలా చేశారనుకోండి, రాంగ్. సో మరి డిఫరెన్స్ తీసుకున్నాం కదా. మరి ఇక్కడ మనకు యూజ్ అయ్యేటువంటి ఫార్ములాస్ ఏంటంటే, ఎంత టర్మ్
mth టర్మ్ అంటే ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ, ఇలా రాసుకుంటూ పోతే 50వ స్థానంలో ఏ అంకె వస్తుంది, 250వ స్థానంలో ఏ అంకె వస్తుంది, ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఒక సర్టెన్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ ఏంటిని క్వశ్చన్ అడిగాను అనుకోండి, mth టర్మ్ అంటే a ప్లస్ n-1 ఇంటూ డి, a ప్లస్ n-1 ఇంటూ డి. mth టర్మ్ అంటే a ప్లస్ n-1 ఇంటూ డి అనేటువంటిది యూస్ చేయడం జరుగుతుంది. మరి దీని తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేటువంటి ఫార్ములా ఉందమ్మా. n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ఫార్ములాస్. దీని తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటిది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 అనేటువంటివి. ఇక్కడ ఫార్ములాస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సిందే. అరిథమెటిక్ లో మీకు ఎక్కడే కానీ ఫార్ములాస్ లేకోకుండా క్లాసెస్ డీల్ చేస్తున్నాం కదా, బట్ నెంబర్ సిస్టము ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ లెక్క వచ్చినప్పటికీ ఫార్ములాస్ మీద మీకు గ్రిప్ అనేటువంటిది ఉండాల్సిందే. అండర్స్టాండ్? మరి ఇది ఓకే అంటే నెక్స్ట్ రిమైనింగ్ ఫార్ములాస్ అనేటువంటివి రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఫాస్ట్గా ఉండాలి, రెస్పాన్స్ లేదు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఇక్కడ రాసుకొని మనం డిస్కస్ చేద్దాం. మరి ఇటుకు రాసారా? మా వాయిస్ వస్తుందా మొత్తానికి? మెసేజ్ రెస్పాన్స్, మన వాయిస్ వీడియో అంతా వస్తుందా? నేనా మెసేజ్ ఏం కనపడడం లేదు నాకు ఇక్కడ. వాయిస్ కానీ మెసేజెస్ మీన్ వీడియో వాయిస్ అంతా క్లియర్గా వస్తుందా, లేదా నేను ఒక్కరిని ఏమైనా రాసుకుంటానా? క్లియరే కదా? ఓకే, మంచిదబ్బా. సరే, ఇంటికి రాసుకోండి. ఆ ఫార్ములా దేనికి ఒకసారి అనే చెప్తా, ఇబ్బంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ మీకు నేర్చుకుంటే ఫార్ములాస్ చూడండి, రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రాబ్లమ్స్ లైక్ ఎంటర్ అయిన తర్వాత వీటి మీద క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత టర్మ్ అంటే ఒక సిరీస్ లో ఏదైనా ఒక స్థానములో రావాల్సినటువంటి నెంబర్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు a ప్లస్ n-1 ఇంటూ డి అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత ఎంత టర్మ్తో అన్నా లాస్ట్ టర్మ్ అన్నా మీనింగ్ ఒకటే. క్లియరా? మరి ఇక్కడ కూడా సేమ్ ఫార్మ్, ఎంత టర్మ్ అన్నా లాస్ట్ టర్మ్ అన్నా మీనింగ్ ఒకటే. క్వశ్చన్స్ లేక వచ్చిన క్లారిటీ వస్తుంది. మీరు a ప్లస్ n-1 ఇంటూ డి అని గుర్తుపెట్టుకో. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. అంటే వాడు ఒక సిరీస్ లో కొన్ని నెంబర్లు ఇస్తాడు, ఆ నెంబర్లన్నింటినీ కూడా అడిషన్ చేస్తే వచ్చే విలువ ఎంత కనుక్కోమని చెప్పాడు అనుకోండి. ఒక సిరీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 20 నెంబర్స్ ఇస్తారండి, ఆ 20 నెంబర్స్ ను ప్లస్ చేసి చెప్పండి నాకు అంటే నువ్వు మాన్యువల్ గా కౌంట్ చేయడం కన్నా ఈ ఫార్ములా యూజ్ చేసావనుకో నిమిషంలో ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేటువంటి దానికి వన్ మోర్ ఫార్ములా, n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. కానీ అవసరాన్ని బట్టి మనం ఏ ఫార్ములాను ఉపయోగిస్తామా ఈ ఫార్ములాను ఉపయోగిస్తామా అని నిర్ణయించుకోవాలి. అంటే ఎప్పుడైతే క్వశ్చన్ లో మనకు ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము రెండు ఇచ్చి వాటి సమ్ కనుక్కోండి అంటే ఈ ఫార్ములా ఉపయోగించడం బెస్ట్. మరి లాస్ట్ టర్మ్ అనేటువంటిది ఇవ్వకోకుండా
వాటి సమ్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మనకు ఇలాంటివి ఫార్ములాస్ ఉపయోగపడతాయి. మన టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఇది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఓకేనా. మరి దీని తర్వాత ఇక్కడ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా ఉంటాయి ఇవి. ఓకేనా. ఇప్పుడు చూస్తే ఏదైనా ఒక నెంబర్ ను నువ్వు 3 భాగాలుగా డివైడ్ చేయాల్సి వచ్చింది. మరి ఆ 3 పార్ట్స్ కూడా ఎలా ఉండాలి అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి విధంగా డివైడ్ చేయాల్సి వస్తే ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి ఈ ఫార్మేషన్ లో కావచ్చు, లేదా ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఈ ఫార్మేషన్ లోనైనా కావచ్చు. అంటే ఏదైనా ఒక నెంబర్ ను 3 భాగాలుగా విభజించి ఆ 3 భాగాలు కూడా అంకశ్రేణిలో ఉన్నటువంటి విధంగా నువ్వు విభజించాల్సి వస్తే నువ్వు ఈ ప్యాటర్న్ ప్రకారమైన మనం రాయొచ్చు, లేదా ఈ ప్యాటర్న్ ప్రకారమైన రాయొచ్చు. ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. మరి ఈ ఫార్మేషన్స్ ప్రకారము మనం డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా. మరి ఇప్పుడు 3 భాగాలకు ఓకే ఇది యూజ్ చేసాం. మరి 4 భాగాలకు వచ్చేటప్పటికమ్మా ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అండ్ ఏ ప్లస్ 3d. ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3d అంటే 4 భాగాలుగా విభజించి ఆ 4 భాగాలు కూడా అంకశ్రేణిలో కలిగి ఉండాలి. అంటే అది ఎలా డివైడ్ చేయాల్సి వస్తుందంటే నువ్వు ఏ మైనస్ 3d ఫిక్స్డ్ అమ్మ ఈ ప్యాటర్న్ ప్రకారమే విడదీయాల్సి ఉంటుంది. ఓకేనా. మరి 5 భాగాలంటే ఏ మైనస్ 2d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. ఓకేనా. ఏ ప్లస్ 2d ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ వరకు మీకు కొంచెం ఏంటబ్బా ఇవన్నీ అనుకోవచ్చు, కానీ నువ్వు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటి మీద 100% క్లారిటీ నీకు వచ్చేస్తుంది. మరి నీట్ గా ఇవి రాసుకోండి. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేటువంటి రాసుకోండి అమ్మా. లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 నీట్ గా రాసుకోండి. క్వశ్చన్స్ లకి ఎంటర్ అయిపోదాము. రెస్పాన్స్ క్లియర్ అయినా ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ లకి ఎంటర్ అయినా ఇప్పుడు వీటి మీద క్లారిటీ వస్తుంది. ఏంటి ఫార్ములా ఇది ఎందుకు నేర్చుకున్నాం ఏంటని మొత్తం అంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 వాడు ఏమి ఇచ్చాడు 5, 12, 19, 26 అప్ టు T10 5, 12, 19, 26 ఆ విధంగా 10వ టర్మ్ వరకు రాయాలంట. చూడండి 5, 12, 19, 26 ఈ విధంగా రాసుకుంటూ పోతే T10 అంటే 10వ స్థానంలో వచ్చే అంకె అని అర్థం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడా, ప్రోగ్రెషన్ ఇచ్చాడా,
మరి ఆ ప్రోగ్రెషన్ అనేటువంటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందని క్వశ్చన్ లో వాడు ఎక్కడైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మరి ఇచ్చినటువంటి సిరీస్ ఎలా ఉంది, ఏ రూల్ మనకు ఇక్కడ మ్యాచ్ చేసి చెక్ చేయాలంటే ఫస్ట్ కామన్ డిఫరెన్స్ అనేటువంటిది సమానంగా ఉందా లేదా చెక్ చేయి. అంటే 12లో నుంచి 5 పోయింది అనుకో, డిఫరెన్స్ ఎంత? 7. 9లో 12 పోతే 7, 26లో 19 పోతే 7. అంటే కామన్ డిఫరెన్స్ అనేటువంటిది మనకు సమానంగా కలిగి ఉంది కదా. మరి ఎప్పుడైతే సమానమైనటువంటి భేదము కలిగి ఉంటుందో అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే d ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1, అంటే 12 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7, మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది కామన్ డిఫరెన్స్ వాల్యూ. మరి ఇందులో ఏ అంటే ఏంటి? మొదటి ఎలిమెంట్, ఫస్ట్ టర్మ్, మొదటి స్థానములో ఉన్నటువంటి అంకె. ఓకేనా? దెన్ ఇప్పుడు క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నాడు? పదవ సంఖ్యను కనుగొనండి. ఫైండ్ ద 10th టర్మ్. ఫైండ్ ద 10th టర్మ్. అంటే ఇప్పుడు నువ్వు కనుక్కోవలసిన 10th టర్మ్ కదమ్మా. 10th టర్మ్ మీరు రాసినటువంటి ఫార్ములాలో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డీనే కదా. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డీనే కదా. మరి ఏ అంటే ఏంటి? 5 ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్? 10 ఉన్నాయి. సో 10 మైనస్ 1 9 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ 7. ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేయి. 9 ఏళ్ళ 63 ప్లస్ 5 ఎంతనైనా 68. అంటే ఈ విధంగా నేను నెంబర్ సిరీస్ రాసుకుంటూ పోతే 10వ స్థానంలో ఏ నెంబర్ వస్తుందా అంటే 68 అనేటువంటి సంఖ్య రావడం జరుగుతుంది. మరి 10వ స్థానంలో వచ్చేటువంటి సంఖ్యను కనుక్కున్నావు కదా. మరి క్వశ్చన్ లో వాడు ఇంకోటి ఏమడుగుతున్నాడు? నేను సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అడుగుతున్నాడు. సో మరి సమ్ ఆఫ్ 10 టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీనే కదమ్మా సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఫార్ములా. మరి ఇప్పుడు n అంటే ఏంటి? 10/2 ఆఫ్ 2 ఇంటూ a అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ n మైనస్ 1 9 ఇంటూ డి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ 2 1s 2 5s. మరి ఇక్కడ 5 ఆఫ్ 10 ప్లస్ 9 7s ఎంతమ్మా? 63. అంటే 5 ఇంటూ 73, 5 మూల 15, 35, 36. అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్ వాల్యూ ఎంత అంటే 365. 10వ స్థానంలో వచ్చే నెంబర్ ఎంత అంటే 68. మరి మన సమాధానం ఏమవుతుందంటే 68, 365. ఇంతవరకు అందరు క్లియర్ అయిన క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఫాస్ట్ మరి? క్లియర్ అయినా? రెస్పాండ్ గైస్, రెస్పాండ్ 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 రెస్పాండ్. మరి ఇప్పుడు నేనేమంటానంటే అయ్యా సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అనేటువంటిది కనుక్కోవాలి అంటే ఈ ఒక్క ఫార్ములానే కాదు, ఇంకొక ఫార్ములా కూడా ఉంది కదా. n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనే ఫార్ములా ఉంది కదా. మరి అది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే క్వశ్చన్ లో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ కనుక్కోమంటున్నాడా అంటే ఫస్ట్ టర్ము నా దగ్గర ఉండాలి, 10th టర్ము నా దగ్గర ఉండాలి. ఎప్పుడైతే క్వశ్చన్ లో మొదటి స్థానములో ఉన్నటువంటి అంకె మరియు 10వ స్థానములో ఉన్నటువంటి అంకెలు నాకు తెలుస్తాయో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో n/2 అంటే 10/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏందమ్మా 5, లాస్ట్ టర్మ్ ఏందమ్మా 68. లాస్ట్ మీన్స్ 10వ స్థానములో ఉన్నటువంటి అంకె. మరి 68 ఒక 5 73, 2 1s 2 5s. మరి 5 ఇంటూ 73 ఆన్సర్ ఎంతమ్మా 365. క్లియర్? అంటే ప్రతి క్వశ్చన్ కు ఇదే వరకు
కాదు, ప్రతి క్వశ్చన్కి ఇదే వర్కౌట్ అవుతుంది కాదు. క్వశ్చన్లో మన అవసరాన్ని బట్టి మనం ఎలాంటి ఫార్ములా తీసుకోవాలి. నువ్వు ఈ ప్యాటర్న్ ఫార్ములా తీసుకోవాలన్నా, ఈ ప్యాటర్న్ ఫార్ములా తీసుకోవాలన్నా, ఏది యూజ్ చేయడం ద్వారా టైం మనకు తక్కువ పడుతుంది అనేటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. లాజిక్ క్లియర్ అయినా, అండర్స్టాండ్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఎంటర్ అయిపోదామనైనా. మరి ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, ఏ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది. దెన్ మరి ఇక్కడ చూడు క్వశ్చన్లో, ఫైండ్ the sum of 10 terms of the following series. వాడు ఒక సిరీస్ ఇవ్వడం జరిగిందమ్మా. ఏం సిరీస్ ఇచ్చాడు ఇక్కడ? -11, -8, -5, -2. ఈ విధంగా ఎన్ని రాశా నేను? 10 టర్మ్స్ ఉన్నాయంట. ఆ 10 సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ లో వాడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ? సమ్ ఆఫ్ 10 టర్మ్స్. సమ్ ఆఫ్ 10 టర్మ్స్, 10 సంఖ్యల మొత్తము. సరే, నువ్వు డైరెక్ట్ గా ఫార్ములాను అప్లై చేయకూడదు ఎగ్జామ్స్ లో. ఇప్పుడు మనం అంటే ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ మనం చెప్తున్నాను కాబట్టి నీ మైండ్ లో ఉంటుంది. బట్ ఎగ్జామ్ లో అన్ని చాప్టర్స్ యొక్క ఇంటిగ్రేషన్ లో పేపర్ ఉంటుంది కదా. సో ఇచ్చినటువంటి సిరీస్ ఏ ప్రోగ్రెషన్ ఫాలో అవుతుంది? అరిథమెటిక్ ప్రోగ్రెషనా లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెస్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు T2 minus T1 డిఫరెన్స్ అంటే T2 minus T1 చెక్ చేద్దాం. సో -8 మైనస్ ఆఫ్ -11 అంటే -8 + 11 కదా. మరి -8 + 11 అంటే విలువ ఎంత వస్తుందమ్మా? +3. మరి అదే విధంగా -5 కు మైనస్ ఆఫ్ అంటే -5 + 8 మళ్ళా 3నే కదా. సో ప్రతి చోట కూడా కామన్ డిఫరెన్స్ 3 కలిగి ఉంది. మరి కామన్ డిఫరెన్స్ 3 కలిగి ఉన్నప్పుడు ఈ ప్రోగ్రెషన్ మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ను రిప్రజెంట్ చేస్తుంది. మరి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ రిప్రజెంట్ చేసినట్లయితే మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ కు n/2 ఆఫ్ 2a + n - 1 ఇంటూ d. ఎందుకు సార్ మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాము? ఇంకొక ఫార్ములా ఉంది కదా, n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇది యూజ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మరి 10వ స్థానములో ఉన్నటువంటి నెంబర్ నాకు క్వశ్చన్ లో ఇవ్వలేదు కదమ్మా. మరి 10వ స్థానములో ఉన్నటువంటి సంఖ్య క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు నేను ఈజీగా ఇది సాల్వ్ చేసుకోవచ్చు. అలా ఇవ్వనప్పుడు మనం యూజ్ చేయవలసినటువంటిది ఇది. మరి n/2 అంటున్నాడు. సో 10/2 ఆఫ్ ఏ అంటే ఎంతనైనా ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -11. సో 2 into -11 -22 ప్లస్ n - 1. n అంటే 10, 10 - 1 9. d అమ్మ, d అంటే కామన్ డిఫరెన్స్ +3. d అంటే కామన్ డిఫరెన్స్ +3. ఇది సాల్వ్ చేయి. ఇప్పుడు 2 1s 2 5s. సో 5 ఆఫ్ -22 + 27. ఇప్పుడు -22 + 27 అంటే +5 కదమ్మా. మరి 5 × 5 25. కేల్ ఖతం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? రెస్పాండ్ గైస్. మరి ఆల్ ఆఫ్ యు క్లియర్ అబౌట్ ద క్వశ్చన్ నా? దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి అమ్మ, క్వశ్చన్ ఇక్కడ కొంచెం లెవెల్ పెంచితే, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కొంచెం లెంతీగా క్వశ్చన్ మనకి ఇచ్చి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే క్వశ్చన్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము. ఇక చూస్తే T1 + T5 + T10 + T15 + T20 + T24 ఈజ్ ఈక్వల్ టు 25.
T1 అంటే ఫస్ట్ టర్మ్ అంటే క్వశ్చన్ వాడు చూడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని ఇచ్చేసాడు. అంటే నువ్వు మళ్ళా కామన్ డిఫరెన్స్ కనుక్కోని అరే ఇది ప్రోగ్రెషన్ మనకి ఇలా చెప్పాల్సిన పనిలే, డైరెక్ట్ గా ఏముందంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న అది సిరీస్ అని ఇచ్చేసారు. మరి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో T1 అనేటువంటిది మొదటి ఎలిమెంట్, T5 అంటే 5వ స్థానములో ఉన్న ఎలిమెంట్, T10 అంటే 10వ స్థానములో ఉన్నటువంటి ఎలిమెంట్. ఓకేనా? అయితే క్వశ్చన్ లో ఫైండ్ ద సమ్ ఆఫ్ T1 T2 T3 T24 అన్ని సంఖ్యల మొత్తము ఎంత అంటే సింపుల్ గా డిస్కస్ చేయాలంటే సమ్ ఆఫ్ 24 టర్మ్స్ విలువ ఎంత, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి 24 సంఖ్యల మొత్తము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి సమ్ ఆఫ్ కనుక్కోవాలి అంటే n/2 of 2a plus n minus 1 into d ఇదే కదా ఫార్ములా, లేదా n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏదో ఒకటి యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు T1 అంటే ఫస్ట్ టర్మ్ కదా, T1 ఈజ్ ఈక్వల్ టు a. మరి T5 అంటే అమ్మా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 4d రాసుకోవచ్చు కదా. n అంటే 5 కదా, అంటే ఫిఫ్త్ టర్మ్ అంటున్నాడు కదా, అంటే a ప్లస్ 4d. మరి అదే విధంగా T10 అంటే a ప్లస్ 9d, T15 a ప్లస్ 14d, నెక్స్ట్ T20 a ప్లస్ 19d, T24 a ప్లస్ 23d, a ప్లస్ 23d. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కలిపితే నాకు 225 వస్తుందంటమ్మా. ఒకసారి అన్ని కలుపు, 1 2 3 4 5 6 6a ప్లస్ 6a ప్లస్ 23 42 56 65 69 69d. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 25. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ లో మీనింగ్ అంటే 6a ప్లస్ 69d ఈజ్ ఈక్వల్ టు 225 గా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఏదైనా మినిమైజ్ చేయడానికి అవకాశం ఉందా? 6a ప్లస్ 69d ఈజ్ ఈక్వల్ 225 ఉంది కదా, మరి మినిమైజ్ చేయడానికి అవకాశం ఉందా అంటే క్యాన్సిలేషన్ చేయడానికి ఒకసారి ఇక్కడ 3తో క్యాన్సిలేషన్ చేస్తే చూడు, 2a ప్లస్ 23d ఈజ్ ఈక్వల్ టు 3 7 21 3 5 15. ఖచ్చితంగా నీకు ఇక్కడ 2a ఫార్మేషన్ లో వచ్చేటువంటి విధంగా ఉండాలి, 2a ఫార్మేషన్ లో వచ్చేటువంటి విధంగా చేయాలి. అంటే 6a ప్లస్ 69d ఈజ్ ఈక్వల్ టు 225 అన్నా, నువ్వు 2a ప్లస్ 23d ఈజ్ ఈక్వల్ టు 75 అన్నా మీనింగ్ ఒకటే. మరి దీనివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏముంది సార్ అంటే క్వశ్చన్ ఏం కనుక్కోవాలమ్మా, నువ్వు సమ్ ఆఫ్ 24 టర్మ్స్ కనుక్కోమని చెప్పాడు కదా. చూడు, సమ్ ఆఫ్ 24 టర్మ్స్ అంటే 24/2 n/2 ఆఫ్ 2a ప్లస్ 24 మైనస్ 1 23d. మీరు గమనించినట్లయితే ఈ 2a ప్లస్ 23d అనేటువంటిది ఇక్కడ వచ్చేటువంటి విధంగా సెట్ చేసి ఉంటాడు వాడు. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 12 ఆఫ్ 2a ప్లస్ 23d అంటే 75 కదమ్మా. మరి 12 5 60 12 84 1 6 90. మరి ఆన్సర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 900. ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? రెస్పాండ్ ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. లాస్ట్ పార్ట్ ఏం లేదండి, క్వశ్చన్ లో వాడు సమ్ ఆఫ్ 24 టర్మ్స్ కనుక్కోమని చెప్పాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d
n అంటే క్వశ్చన్ లో 24th పార్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 24/2 2a ప్లస్ 23d అంటే 24 మైనస్ 1 ఇలా వచ్చింది కదా. మరి ఇక్కడ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 6a ప్లస్ 69d ఈజ్ ఈక్వల్ టు 25 కదా. మరి ఇక్కడ 3 కామన్ తీయ చూడు, 3 కామన్ తీస్తే 2a ప్లస్ 23d ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ 75. అంటే ఈ పార్ట్ లో మాక్సిమం ఇక్కడ 2a వచ్చేటువంటి విధంగా సెట్ చేసి ఉంటారు, దాన్ని గమనించండి. అంటే 2a ప్లస్ సంథింగ్ వచ్చేటువంటి విధంగా రాస్తారు. ఈ 2a ప్లస్ 23d విలువ 75 కదా. మరి ఇక్కడ డైరెక్ట్ గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా 2a ప్లస్ 23d అనేది. సో 12 into 75 ఈజ్ ఈక్వల్ టు 900. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Option B is the correct answer. Any doubt about this one? Any doubts? Anybody at any point? Respond please. Shall we go to one more question na? మరొకసారి క్వశ్చన్ చూస్తే ఇక్కడ మరి ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఫస్ట్ 19 టర్మ్స్ ఆఫ్ దట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్ ఆఫ్ దట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మరి క్వశ్చన్ నువ్వు కొంచెం డెప్త్ గా అర్థం చేసుకో. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మొదటి 11 సంఖ్యల మొత్తము విలువ అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మొదటి 19 సంఖ్యల విలువ సమానము. అంటే ఫస్ట్ 11 టర్మ్స్ యొక్క సమ్ విలువ ఫస్ట్ 19 టర్మ్స్ యొక్క సమ్ విలువ సమానంగా కలిగి ఉంటుంది. Then find the sum of first 30 terms of the arithmetic progression. అయితే అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మొదటి 30 సంఖ్యల మొత్తము ఎంత అని క్వశ్చన్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. మరి ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కు సంబంధించి మొదటి 11 సంఖ్యల మొత్తము విలువ ఎంతైతే ఉందో మొదటి 19 సంఖ్యల మొత్తము కూడా అంతే ఉంది. అయితే మొదటి 30 సంఖ్యల మొత్తం విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. మొదటి 30 సంఖ్యల మొత్తము విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్లియర్ అనుకుంటా క్వశ్చన్. మరి ఇక్కడ ఎనీ డౌట్ అబౌట్ దిస్ వన్? ఫాస్ట్గా ఉండాలి మరి. ట్రై చేయండి అమ్మ క్వశ్చన్ ఇక్కడ. వాట్ ఈస్ ద ఆన్సర్ అండ్ హౌ ఇట్ అప్రోచ్, ఏ విధంగా అప్రోచ్ అవ్వాల్సి ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి. ట్రై యువర్ సెల్ఫ్ విత్ ఇన్ అ మినిట్. క్వశ్చన్ లో చూడు ఇక్కడ సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అంటున్నాడా. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అంటే ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఎందుకంటే క్వశ్చన్ లో అసలు ఏ వాల్యూ ఏంటో తెలియదు, డి వాల్యూ తెలియదు, అసలు సిరీసే ఇవ్వలేదు క్వశ్చన్ లో. ఈ విధంగా రాసుకోవచ్చా? మరి అదే విధంగా సమ్ ఆఫ్ 19 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d రాయచ్చా? క్లియర్ ఏనా? మరి ఇప్పుడు క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు, రెండు సమానంగా ఉన్నాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ 19 టర్మ్స్ అంటే ఈ రెండు కూడా సమానము అని క్వశ్చన్ ఇచ్చి. అంటే దాన్ని ఏం రాద్దామంటే ఇక్కడ 11/2 ఆఫ్ 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 19/2 ఆఫ్ 2a ప్లస్ 18d. ఈ రెండు విలువలు సమానమని క్వశ్చన్ లో ఇచ్చాడు కదమ్మా. సో ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిందా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 11 into 2 22a ప్లస్
110D is equal to 38A ప్లస్ 19 ఇంటూ 18 రెండు వరుస నెంబర్లు ప్రోడక్ట్ చేస్తే షార్ట్ కట్ ఏంటి స్మాల్ నెంబర్ స్క్వైర్ ప్లస్ స్మాల్ నెంబర్ ఆర్ లార్జ్ నెంబర్ స్క్వైర్ మైనస్ లార్జ్ నెంబర్. సో మరి 18 స్క్వైర్ 324 ప్లస్ 8 8 ఒక 4 12 4 3 342D 342D అండర్స్టాండ్ క్లియర్. సో మరి ఇప్పుడు ఏ లో పక్క బి లో పక్క తీసుకో ఈ 22A ఆ పక్క పోయింది అనుకోండి అమ్మా 38 లో 22 తీసే 16A. మరి నెక్స్ట్ ఈ 110 కాస్త ఆ పక్క పోయింది అనుకోండి ఏమో 342 లో 110 పోతే ప్లస్ 232D ఇంక పక్క 0 ఏమి మొత్తం అంతా పక్క 0 వచ్చేసింది. ఎప్పుడైతే నీకు ఈ ఫార్మేషన్ కనిపిస్తుందో ఇక్కడ 16A ప్లస్ 232D కనిపిస్తుందా ఇది ఎలా మార్చాలా 2A ఫార్మేషన్ లోకి మార్చండి. ఆ విధంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ టేబుల్ తో క్యాన్సిలేషన్ 8తో 8 2 16 ప్లస్ 8 2 16 8 9 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ 8 0 తో క్యాన్సిలేషన్ అయిపోతుంది. దెన్ 2A ప్లస్ 29D ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా జాగ్రత్తగా దీన్ని పక్కన పెట్టుకో. ఇప్పుడు క్వశ్చన్ లో నువ్వు ఏం కనుక్కోవాలా సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్ కనుక్కోవలసి ఉంది. అంటే అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి మొదటి 30 సంఖ్యల మొత్తం ఎంత అది కనుక్కోవాలి. సో మరి ఇక్కడ సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2A ప్లస్ n - 1 ఇంటూ D n/2 ఆఫ్ 2A ప్లస్ n - 1 ఇంటూ D క్లియరా. మరి ఇక్కడ చూస్తే 15 ఆఫ్ అమ్మ 2A ప్లస్ 29D బాగా గమనించు 2A ప్లస్ 29D ఏమైంది ఇక్కడ 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే 15 ఇంటూ 0 0 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. అంటే దీని ప్రకారం మనకి ఏం అర్థం అవ్వాలంటే అయ్యా ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న సంఖ్యలు నెగిటివ్ మరియు పాజిటివ్ కాంబినేషన్ లో కలిగి ఉన్నాయి అని అర్థం. క్లియర్ అయినా క్వశ్చన్ మరి నిదానంగా చూడు. మీకు ఎవరికైనా ఎక్కడైనా డౌట్ అనేటువంటిది ఉంటే వెంటనే అడగండి. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే చాలండి. జాగ్రత్తగా చూసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతూ ఉండండి. క్లియర్ అయినా మరి షల్ వి గో టు వన్ మోర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంటర్ అయిదామా? మీరు రెస్పాండ్ అవుతున్నారు మరి ఎంటర్ అయిపోదామా? దెన్ ఇది చూడు ఎక్కువ సార్లు రైల్వేస్ లో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ పోలీస్ ఎగ్జామ్స్ లో కానీ ఓకేనా ఇలాంటి క్వశ్చన్ ఎక్సెప్ట్ బ్యాంక్స్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు ఇలాంటివి మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా చేయాలి ఏంటి చూస్తే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బిట్వీన్ 300 to 600 which are exactly divisible by 4. which are exactly divisible by 4. గమనించండి ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే 300 నుంచి 600 మధ్యలో 4 చేత నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని సంఖ్యలు భాగించబడతాయి అని క్వశ్చన్.
300 నుంచి 600 మధ్యలో, అంటే ఇక్కడ నువ్వు 300 అనేటువంటి నెంబర్ ను కన్సిడర్ చేయకూడదు, 600 నెంబర్ ను కన్సిడర్ చేయకూడదు. ఆ మిడిల్ లో ఉన్నటువంటి ఎన్ని నెంబర్స్ 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. చాలా మంది క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ లో ఒక భాగంగా అనుకుంటూ ఉంటారు, కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారం చేయొచ్చు. దీన్ని ఎట్లా చేయొచ్చు? ఇప్పుడు క్వశ్చన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమని చెప్పాడా? మరి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కు ఫార్ములా ఏం చెప్పా? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 అనేటువంటి ఫార్ములా ప్రకారము మనం టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంది, ఫస్ట్ టర్మ్ ఏంది చూసినట్లయితే, అమ్మ 300 అనేటువంటి నెంబర్ తర్వాత 4తో డివిజబుల్ అయ్యేటువంటి సంఖ్య ఎంత అంటే 304. ఎట్లా సార్? ఇప్పుడు మామూలుగా 300 అనేటువంటిది 4తో డివిజబుల్ అవుతుంది కదా. మరి 300 అనేటువంటిది 4తో డివిజబుల్ అవుతే మరి దాని తర్వాత డివిజబుల్ అంటే 4 అన్న 4 టేబుల్ మీరు గమనించండి, ప్రతి నెంబర్ వరుస 4444 వస్తుంది. క్లియర్? సో అదే విధంగా 600 అనేటువంటి నెంబర్ కూడా 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, కానీ తీసుకోకూడదు. దాని ముందర ఏ సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుందంటే 596. 596. మరి ఇప్పుడు ఈ రెండు నెంబర్ల మధ్యలో 4 చేత భాగించబడేటువంటి మొదటి సంఖ్య 304, చివరి సంఖ్య 596. మరి క్వశ్చన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమని చెప్పాడు. దాని ఫార్ములా లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు 4వ టేబుల్ చూసావనుకోండి అమ్మా, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16. ఇక్కడ గ్యాప్ గమనించు, ప్రతి చోట 4 4 4 డిఫరెన్స్ వస్తుందా? నో నో నో, తీసుకోకూడదండి. 300ను 400ను కన్సిడర్ చేయకూడదు. క్వశ్చన్ లో బిట్వీన్ అని ఇచ్చాడు కదమ్మా, కాబట్టి 300ను కానీ 600ను కానీ తీసుకోకూడదు. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ కామన్ డిఫరెన్స్ ఇన్ కేస్ క్వశ్చన్ లో డివిజబుల్ బై 4 కాకుండా 5 ఇచ్చాడు అనుకో, అప్పుడు కామన్ డిఫరెన్స్ 5 అవుతుంది. డివిజబుల్ బై 7 ఇచ్చాడు అనుకో, అప్పుడు కామన్ డిఫరెన్స్ 7 అవుతుంది, ప్లస్ 1 మన ఫార్ములా ప్రకారం. ఓకేనా? మరి 596 నుంచి 394 తీసేయండి. సో 292 బై 4 ప్లస్ 1, 4 7 28, 4 3 73 ప్లస్ 1 ఎంతమ్మా? 74. మరి ఇన్ బిట్వీన్ 300 to 600 4 చేత డివిజబుల్ అయ్యేటువంటి సంఖ్యలు ఎన్ని కలిగి ఉన్నాయి అంటే 74 కలిగి ఉన్నాయి. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఆ కామన్ డిఫరెన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ తో డివిజబుల్ అవుతే ఆ నెంబర్ ను మనము డిఫరెన్స్ ప్లేస్ లో వేయాల్సి ఉంటుంది. క్లియర్ నా? ఎనీ డౌట్ అబౌట్ దిస్ వన్? ఓకే శభాష్. మరొకసారి ఈ క్వశ్చన్ మీరు చేయండి అమ్మా. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 300 to 500 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7? అంటే ఇప్పుడు 300 నుంచి 500 మధ్యలో 7 చేత నిశ్శేషంగా భాగించబడేటువంటివి లేదా 7 యొక్క గుణకాలు ఎన్ని కలిగి ఉన్నాయి? ఎస్,
ఫ్రమ్ ఉంటే ఇప్పుడు ఫ్రమ్ టు అని ఇచ్చారు అనుకోండి, ఫ్రమ్ 300 to 500 ఇస్తే అప్పుడు వాటిని కూడా కన్సిడర్ చేయాలి. క్వశ్చన్ లో బిట్వీన్ అని ఇచ్చాడు అంటే ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలను మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. మరి ఫాస్ట్ గా ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. మరి ఫస్ట్ అయినా మరి ఈ క్వశ్చన్ రాసుకోండి. 300 నుంచి 500 మధ్యలో 7 చేత అంటే 7 యొక్క గుణకాలు ఎన్ని కలిగి ఉన్నా ఆ వాల్యూస్ చెప్పండి. క్లియరా? మరి మండే ట్యూస్డే నేను ఊర్లో ఉన్నాను కాబట్టి వీలైతే రేపు క్లాస్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. సండే మామూలుగా మన క్లాసులు ఉండవు, బట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అప్డేట్ రిలేషన్ కాన్సెప్ట్ గురించి తీసుకుంటాను. అండ్ మండే ట్యూస్డేకి సంబంధించి మీకు అర్థమెటిక్ అప్లోడ్ చేసి వెళ్ళిపోతానమ్మా. వెరీ గుడ్ అండి హరీష్ శంకర్, గుడ్ గుడ్, వెరీ గుడ్. క్లియరా? మరి ఎలా తీసుకుంటాం ఏంటనేటువంటి మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాము. టుడే ఈరోజు తీసుకోవాల్సిన క్లాసులు తీసుకుందామా. మీకు అర్థమెటిక్ లైవ్ ఎందుకు తీసుకోవడం లేదు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించినటువంటివి అంటే ఇంకేముంటాయి జనరల్ మనకు రోజుకు 3 క్లాసులే కదా, రోజుకు 3 క్లాసులు. అందులో రీజనింగ్, నెంబర్ సిస్టమ్, అరిథమెటిక్ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రీజనింగ్ సంబంధించి లైవ్ క్లాస్ తీసుకున్నాను, నెంబర్ సిస్టమ్ లైవ్ క్లాస్ తీసుకున్నాను. క్లియర్ అయినా? ఇంకా రీజనింగ్ లో మీకు పెండింగ్ ఉన్నటువంటివి అనాలజీ అనేటువంటిది పెండింగ్ ఉంది, కోడెడ్ సంబంధించినటువంటిది పెండింగ్ ఉంది. ఈ రెండింటిని నేను క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక సండే, నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా నెక్స్ట్ సండేకు ఈ టాపిక్స్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే అనుకుంటా మరి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ మనకు ఎవరు ఇచ్చారు? 29 హరీష్ రామ్ గారు 29 ఇచ్చారు. ఓకే, గుడ్ 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 గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వెంటనే వేరే క్లాస్ ఉన్నబ్బా, అందుకు ముందే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బై బై. రేపు క్వశ్చన్ పెట్టండి. రేపు క్వశ్చన్ పెట్టాలా? పీడిఎఫ్ డెఫినెట్ గా ఈ రోజు నైట్ మాక్సిమం సెట్ చేస్తాను. మీకు క్వశ్చన్స్ అంటే ఈ వీక్ లో ఏం కంప్లీట్ చేస్తాను అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తానమ్మా, అన్ని కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.